హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను సగ్గుబియ్యంతో హల్వా చేసి చూపిస్తానండి. దానికి 1 కప్పు సగ్గుబియ్యం తీసుకోవాలి. దాన్ని మిక్సీలో వేసుకొని ఫైన్ పౌడర్గా చేసుకోవాలి. చూసారు కదా, ఇలా ఫైన్ పౌడర్గా చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ముందుగా 2 కప్పుల నీళ్ళు పోసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. కాసేపు పక్కనుంచిన తర్వాత ఈ మిశ్రమం అంతా కొంచెం గట్టి పడుతుంది. అప్పుడు అందులో ఇంకో కప్పు వాటర్ పోసుకొని మిక్స్ చేసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఏ కప్పుతో అయితే సగ్గుబియ్యం తీసుకున్నామో అదే కప్పుతోటి 2 కప్పుల షుగర్ తీసుకోవాలి. అందులో 1/2 కప్పు వాటర్ పోసుకొని షుగర్ అంతా కరిగిపోయేదాకా కలుపుకోవాలి. చూసారు కదా, షుగర్ అంతా కరిగిపోయింది కదా. ఇప్పుడు మనం పక్కకు పెట్టుకున్న ఈ సగ్గుబియ్యాన్ని పౌడర్ అందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలండి. తర్వాత ఇందులో కలర్ కోసం నేను బీట్రూట్ జ్యూస్ యూస్ చేశాను. సగం ముక్క తీసుకొని మిక్సీకి వేసి జ్యూస్ తీసానండి. ఇది చూసారు కదా, రెడ్గా ఎంత మంచిగా ఉందో కలర్. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవాలి. కాజు, బాదం, పిస్తా తీసుకున్నానండి నేను. ఇలా వేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోనే కాస్త ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవాలి. వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు కాస్త నెయ్యి కూడా వేసుకోవాలండి. ఫస్ట్ 2 స్పూన్లు వేసుకున్నాను. మధ్యలో ఇంకో 2 స్పూన్లు కూడా వేసుకున్నానండి. మొత్తం నాకు 4 స్పూన్ల నెయ్యి పట్టింది. బాగా మిక్స్ చేసుకోవాలండి ఇలా. దీన్ని ఎందాక ఉడకనివ్వాలి అంటే ప్యాన్ నుండి సెపరేట్ అవ్వాలండి. సెపరేట్ అయ్యేదాకా ఉడికించుకోవాలి. చూసారు కదా, కాస్త అవుతుంది కదా, ఇంకాస్త అవ్వాలండి. ఇంకో 5 మినిట్స్కి చూసారు కదా ఎలా వచ్చేస్తుందో, సెపరేట్ అవుతుంది అంతా. ఈ టైంలో స్టవ్ బంద్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దానికి నెయ్యి అప్లై చేసుకోవాలి. కాస్త చల్లారిన ఈ మిశ్రమాన్ని ఆ బౌల్లో వేసుకోవాలి.
అంతే అండి, ఎంతో టేస్టీ అండ్ హెల్తీగా ఉండే సగ్గుబియ్యం హల్వా రెడీ. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.